Hi friends, welcome back to my channel Konetra. How are you? I hope that you're doing well. టుడే మనం యాన్సిబుల్ ప్రాక్టికల్గా డీల్ చేద్దాం. నేను లాస్ట్ వీడియోలో థియరీ ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ కట్గా. వన్స్ అది చూడండి, అది చూసిన తర్వాత వచ్చి థియరీ క్లియర్ కట్గా చూసిన తర్వాత వచ్చి ప్రాక్టికల్గా చేయండి. టుడే నేను ప్రాపర్ హౌ యూ కనెక్ట్ లైక్ ఎస్ఎస్హెచ్ కనెక్షన్ యూజ్ చేసుకొని ఎలా ఒక మాస్టర్ నోడ్ నుంచి ఒక మేనేజింగ్ నోడ్ నథింగ్ బట్ ఒక సర్వర్ ఒక స్లేవ్కి అలా కనెక్ట్ చేస్తాను క్లియర్ కట్గా ఎస్ఎస్హెచ్ యూజ్ చేసుకొని. అదే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ది కాన్ఫిగరింగ్ ది సర్వర్స్. ఒక ఇన్స్టాన్స్లో ఒక మాస్టర్ నోడ్లో రాసిన ఒక అప్లికేషన్ ఒక 5-6 ఇన్స్టెన్స్లో ఇన్స్టాల్ అయ్యేదాన్నే కాన్ఫిగరేషన్ టూల్ అంటారు. దేంతో రాస్తామంటే బై యూజింగ్ యామిల్ స్క్రిప్ట్. ఈరోజు నేను యామిల్ స్క్రిప్ట్ ఒక బేసిక్ యామిల్ స్క్రిప్ట్ ఒకటి రాస్తాను మీ ముందు. దాంతోపాటుగా అడ్హాక్ కమాండ్స్ ఉంటాయి, షెల్ కమాండ్స్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు యాన్సిబుల్. అది కూడా యాన్సిబుల్ డాక్స్లో ఉంటాయి, బట్ నేను క్లియర్గా రాసి చూపిస్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. ఫస్ట్లీ మీకు తెలియాలి అసలుకి ఒక మాస్టర్ నోడ్ ఒకటి క్రియేట్ చేస్తాను. దాని తర్వాత నేను ఒక స్లీవ్ నథింగ్ బట్ మేనేజింగ్ నోడ్ అంటారు, నథింగ్ బట్ సర్వర్ అదొకటి క్రియేట్ చేస్తాను. దాన్ని ఆ మాస్టర్ నోడ్ని ఆ స్లేవ్ నథింగ్ బట్ మేనేజింగ్ నోడ్స్కి నేను కనెక్ట్ చేసి ఎస్ఎస్హెచ్ ద్వారా పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ద్వారా కనెక్ట్ చేసి నేను ఇక్కడ రాసిన ప్రతి ఒక్కటి అక్కడ రిఫ్లెక్ట్ అయింది. నథింగ్ బట్ మ్యాపింగ్ కాన్ఫిగర్ అవుతుంది అక్కడ. అది నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఈరోజు చూపిస్తాను. బిఫోర్ దట్ వీ హ్యావ్ టు లాంచ్. నేను నా AWS టెర్మినల్లో ఉన్నాను. దిస్ ఈజ్ మై ఇన్స్టెన్స్ నా AWS. నా ఐ లాంచ్ టూ టెర్మినల్స్ లాంచ్ చేయాలి. ఫస్ట్ మాస్టర్, తర్వాత నోడు. అలా ఎన్నైనా చేయొచ్చు నోట్స్. ఒక మాస్టర్ని ఎన్నైనా నోట్స్తో కనెక్ట్ చేయొచ్చు, లైక్ ఎస్ఎస్హెచ్ యూజ్ చేసుకుని లైక్ 1, 2, 3, 4. నేను ఈజీ ఫస్ట్ క్లాస్ కాబట్టి నేను ఒక మాస్టర్ నోడ్ని ఒక మేనేజింగ్ నోడ్ నథింగ్ బట్ స్లేవ్కి కనెక్ట్ చేసి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాసి. సో ఆ తర్వాత వచ్చే వీడియోస్లో నేను ఒక మాస్టర్ నోడ్ యూజ్ చేసుకొని ఒక 5-6 సర్వర్లు కనెక్ట్ చేస్తాను, 5-6 స్లేవ్స్ కనెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్లో. ఫస్ట్లీ ఈరోజు ఒక మాస్టర్ నోడ్ ఒక మేనేజింగ్ నోడ్ అయితే చేస్తాను. రైట్ నౌ దిస్ ఈజ్ ఫస్ట్ నేను ఇన్స్టాన్స్ లాంచ్ చేస్తున్నాను. యాన్సిబుల్ ఉబంటు. నేను ఓఎస్ ఉబంటు తీసుకున్నాను లాంచ్ ఇన్స్టాన్స్. ప్రొసీడ్ వితౌట్ కీ వాల్యూ పేర్స్, మనకు అవసరం లేదు కీ వాల్యూ పేర్స్ రైట్ నౌ. సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. ఇట్స్ రన్నింగ్ నా. నేను మాస్టర్ నోడ్ యాన్సిబుల్ ఒకటి తీసుకున్నాను. దాని టార్గెట్ సర్వర్ నథింగ్ బట్ ఒక స్లీవ్ని అయితే తీసుకుంటాను. నథింగ్ బట్ ఐల్ మేక్ ఇట్ యాజ్ స్లేవ్. ఏదైనా పెట్టుకోవచ్చు అక్కడ, స్లేవ్ అని పెట్టుకోవచ్చు, మేనేజింగ్ నోడ్ అని పెట్టుకోవచ్చు, జస్ట్ నోడ్ అని పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ నా కన్వీనియన్స్ కోసం, మీ కన్వీనియన్స్ కోసం అలా చెప్తున్నాను. సో ఇంకో టెర్మినల్ కూడా లాంచ్ చేశాను. యా, సో ఇక్కడ యాన్సిబుల్ స్లేవ్ రెండు ఒక టెర్మినల్స్. నేను ఇప్పుడు ఫస్ట్లీ ఎస్ఎస్హెచ్ కనెక్షన్స్ చేస్తాను. దాని తర్వాత యాన్సిబుల్ ఎలా లాంచ్ చేయాలి, యాన్సిబుల్ ఎలా ఇన్స్టాల్ చేయాలో వాట్ ఆర్ ద కమాండ్స్ అది చెప్తాను. ఫస్ట్ ఎస్ఎస్హెచ్ కనెక్షన్స్ అయితే చేద్దాం. ఫస్ట్లీ దేంట్లో యాన్సిబుల్లో చేయాలి, మాస్టర్లో చేయాలి. సో దాని యాన్సిబుల్ టెర్మినల్ ఓపెన్ చేద్దాం. ఓకే, కనెక్ట్. Okay, now we are getting to the terminal. We are in the terminal. So let me make clear of that particular terminal. Now what should I do now? నేను ఇప్పుడు ఏం చేయాలి? SSH కనెక్షన్స్ని నా వెయిట్ ఫర్ ఎ సెకండ్. SSH కనెక్షన్స్ని స్లేవ్తో నేను కాన్ఫిగర్ చేయాలి ఫస్ట్. దట్ ఈస్ అబౌట్ ది కాన్ఫిగరేషన్. ఇది నథింగ్ బట్ నువ్వు కాన్ఫిగర్ చేయాలి మ్యాపింగ్ బై యూజింగ్ SSH. దీనికి ఏ పాస్వర్డ్ ఏం అవసరం లేదు. జస్ట్ నేను చెప్తున్నట్టే క్లియర్ కట్గా అర్థం చేసుకోండి, మీకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇది కూడా మనం క్లియర్ చేసుకుంటున్నాం.
ఇది స్లేవ్, ఇది నా మెయిన్ టెర్మినల్. యాన్సిబుల్ అది స్లేవ్. ఫస్ట్లీ ఎస్ఎస్హెచ్ కనెక్షన్స్ని కనెక్ట్ చేద్దాం బై యూజింగ్ ఎస్ఎస్హెచ్ కీస్తో. సో ఫస్ట్లీ మీరు రూట్ యూజర్లోకి ఎంటర్ అవ్వాలి. నేను రూట్లోకి ఎంటర్ అయ్యా. దాని తర్వాత హ్యావ్ టు ఎల్ఎస్ మైనస్ ఎల్ఏ చూడండి, ఎల్ఏ అక్కడ నాకు ఎస్ఎస్హెచ్ ఉంది చూసారా, .sh ఆ పాత్రలోకి అయితే ఎంటర్ అవ్వాలి ఫోల్డర్లోకి. సో ఎస్ఎస్హెచ్ ఎంటర్ ఇన్ టు ద పాత్ కాల్ ఎస్ఎస్హెచ్ పాత్లోకి ఎంటర్ అయ్యా. దిస్ ఈజ్ ఏ ప్రాసెస్. ఎస్ఎస్హెచ్ కనెక్షన్స్ చేసే ముందు దిస్ ఇస్ ఆల్ ద ప్రాసెస్ యూ హ్యావ్ టు డూ. ఇది మీరు ఎందుకు వస్తుంది అని అంటే, మీరు ప్రతి ఒక్క ఫోల్డర్లోకి ఎంటర్ అయ్యి తర్వాత మీరు ఎస్ఎస్హెచ్ కీ చేంజ్ చేయాలి. సో ఎల్ఎస్, ఇప్పుడు నేను ఎల్ఎస్ చేశాను అనుకో, అన్ఆథరైజ్డ్ కీస్ అనేది ఉంటుంది, క్లియర్ చేద్దాం ఫస్ట్ దీన్ని టెర్మినల్ని. తర్వాత ఎస్ఎస్హెచ్ కీజన్ చేద్దాం. దిస్ ఈజ్ ద మెయిన్ కీజన్, ఎస్ఎస్హెచ్ కీజన్. ఎస్ఎస్హెచ్ కీజన్ చేయండి. ఇక్కడ మీరు బేసికల్గా అయితే ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడ నేనే నీకుండా జస్ట్ ఎంటర్ అనే బటన్ కొడతా, ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో రైట్ నౌ ఎస్ఎస్హెచ్ కాపీ ఐడి అని ఒక కమాండ్ ఉంటుంది. ఎస్ఎస్హెచ్ కాపీ ఐడి, ఉబంటు మన ఓఎస్ కాబట్టి ఉబంటు @ మనం కాన్ఫిగర్ చేయాల్సింది ఏంటో స్లేవ్తో కాబట్టి స్లేవ్ ఐపీ, ప్రైవేట్ ఐపీ అడ్రస్ తెచ్చుకుందాం. స్లేవ్ ఐపీ అడ్రస్ కాపీ చేయండి, కాపీ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ ది, జస్ట్ లిజన్ వాట్ ఐఎమ్ సేయింగ్. అలా మీరు క్లియర్ కట్గా ప్రాసెస్, ప్రతి ఒక్క ప్రాసెస్ నేను చెప్పినట్టు వెళ్ళండి. ఎంటర్. ఇక్కడ మీరు ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్ అంటే ఎస్ఎన్ టైప్ చేయాలి. ఎస్. సో లెట్ మీ ఎంటర్. సో పర్మిషన్ డినైడ్ అని వచ్చింది. దేనికంటే పబ్లిక్ కీ అనేది పర్మిషన్ డినైడ్ అంటే, మనం ఇక్కడ ఒక పాత్ వచ్చేది చూడండి, ఎల్ఎస్ చేస్తే, ఎల్ఎస్ చేయండి. దాని తర్వాత కమాండ్ తర్వాత ఎల్ఎస్ మైనస్ ఏఎల్ టైప్ చేయండి. మీరు ఇక్కడ పాత్ వచ్చింది చూసారా, పబ్లిక్ పాత్. ఈ పాత్లోకి ఎంటర్ అవ్వాలి మనం. ఆ పాత్లోకి క్యాట్ చేస్తే మనకి పాత్లో ఏముందో తెలిసింది. క్యాట్ ఈ పబ్లిక్ ఉంది చూసారా, ఈ ఫైల్లోకి కాపీ చేసి జస్ట్ మేక్ ఇట్ హియర్, పేస్ట్. ఎంటర్ చేస్తే ఇది ఈ పర్టికులర్ ఎస్ఎస్హెచ్ కీజన్ చేసిన తర్వాత ఇది ఒక కీ అనేది ఇది రావాలి, ఈ పాత్ అనేది. ఇది వచ్చిన తర్వాత దీన్ని మీరు మొత్తం కాపీ చేయండి. కాపీ చేసి ఆఫ్టర్ డూయింగ్ కాపీ యూ హ్యావ్ టు పేస్ట్. ఇక్కడ మీరు స్లేవ్లో మీరు కూడా సేమ్ ఇందాక ఎంటర్ అయినట్టే ఫస్ట్ సిడి రూట్లోకి ఎంటర్ అవ్వాలా. సిడి ఎంటర్ ది రూట్ ఫోల్డర్. దాని తర్వాత సిడి ఎస్ఎస్హెచ్లోకి ఎంటర్ అవ్వండి. తర్వాత ఎల్ఎస్ చేయండి. విమ్ ఆథరైజ్ కీస్ ఉన్నాయి కదా, విమ్ ఎడిటర్ ఓపెన్ చేసి దాంట్లో పేస్ట్ చేయాలి మీరు. విమ్ ఆథరైజ్డ్ అండర్స్కోర్ కీస్, ఎస్కేప్ ఐ. ఇప్పుడు నేను కాపీ చేసింది ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. దిస్ ఈజ్ ద ప్రాసెస్ హౌ యూ గోయింగ్ టు కనెక్ట్ ఎస్ఎస్హెచ్ వితౌట్ పాస్వర్డ్. నేను పాస్వర్డ్ ఏమి వేయలే, జస్ట్ పబ్లిక్ కీ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. దిస్ ఈజ్ హౌ యూ కాన్ఫిగర్ ఫ్రమ్ మాస్టర్ నుంచి స్లేవ్కి. సో నా వీళ్ళ సేవ్ చేస్తాను నేను. WQ : సేవ్ చేయండి. నా వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తానంటే, నా పాత్లోకి వెళ్తాను, క్లియర్ చేద్దాం టెర్మినల్ని. ఆ తర్వాత నేను చేయాల్సిన ఎస్ఎస్హెచ్ @ubuntu. ఇది బేసిక్ థింగ్. ఇది తెలిస్తే మీకు 50% అయిపోయినట్టే. కాన్ఫిగర్ అంటారు దీన్ని. ఎస్ఎస్హెచ్ కనెక్షన్స్ తెలియాలి మీకు. బేసికల్గా ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ స్లేవ్ తీసుకురండి. ఇక్కడ కాపీ చేయండి, కాపీ ఇట్, పేస్ట్ ఇట్ హియర్.
జస్ట్ ఎంటర్ చేయండి. మళ్ళీ సంథింగ్ వెంట్ రాంగ్, మళ్ళీ ట్రై చేద్దాం. వన్ టూ నేను తప్పు చేశాను, చూసారా? ఎస్హెచ్ దగ్గర ఎట్ ద రేట్ పెట్టి అలా చేయకూడదు. ఆ తర్వాత @ubuntu తర్వాత పెట్టి మీరు చూసారా, దీన్ని పేస్ట్ చేయండి. సి నేను కాన్ఫిగర్ చేసి యాన్సిబుల్లోకి ఆ ప్రైవేట్ ఐపీ అడ్రస్ చూసి లాంచ్ అయిపోయాయి. ఇక్కడ చూడు 179, ఇక్కడ 179. అంటే నేను కాన్ఫిగర్ చేశాను, నా స్లీవ్ని నా మాస్టర్తో కాన్ఫిగర్ చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే రన్ చేస్తానో అక్కడ అదే జరిగింది. దానికంటే ముందు క్లియర్ చేసి ఫోల్డర్ని మీరు ఇంకా కాన్ఫిగర్ అయిపోయింది కాబట్టి నీ స్లీవ్ దీంతో మీరు ఇంకా ఆ ప్రైవేట్ ఐపీ అడ్రస్ బయటకు వచ్చేసి మీరు నార్మల్గా ఉన్న ఉబంటులోనే ఉండొచ్చు. సో లాగౌట్ చేయండి. అక్కడ ఇచ్చిన ఇప్పుడు నేను ఆ ఫోల్డర్లో ఆ స్లీవ్ ఐపీ అడ్రస్లో ఉన్నా కదా, కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు లాగౌట్ అవ్వచ్చు. ఎంటర్ లాగౌట్. ఇప్పుడు నేను నార్మల్గా నా ఒరిజినల్ యాన్సిబుల్ ఐపీ అడ్రస్లో ఉన్నా. నేను ఇప్పుడు దాకా చేసింది కనెక్ట్ చేయడం, కాన్ఫిగర్ చేసి ఇప్పుడు దాకా నేను SSH యూజ్ చేసుకొని నా పబ్లిక్ కీ ఉంటుంది కదా, దాన్ని తీసుకుపోయి స్లీవ్లో పేస్ట్ చేసి విమ్ ద్వారా ప్లేస్ చేసి అక్కడ తర్వాత నేను ఇక్కడికి వచ్చి కనెక్ట్ అయ్యా. దీనికి స్లీవ్కి కాన్ఫిగర్ చేశారు రెండింటిని. ఆ తర్వాత మళ్ళీ నా పాత్ విడిపోయి అక్కడి నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ నేను నా ఒరిజినల్ యాన్సిబుల్ పాత్లో ఉన్నా SSHలో. ఇక్కడి నుంచి ఇంకోలాగా ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలనుకున్నారో అది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా ఈ SSH కీ కనెక్షన్ అయిపోతే యు ఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ 40%. కాన్ఫిగర్ చేయటమే మీకు ఒక మెయిన్ టాస్క్. నేను వెళ్ళినట్టు ప్రతి ఒక్క పాత్రలోకి మీరు వెళ్ళి క్లియర్ కట్ చేయండి. యూ విల్ గెట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డిడ్. ఎగ్జాక్ట్గా నేను ఏం చేసాను అదే వస్తుంది మీకు. తర్వాత ఇప్పటి నుంచి నేను కొన్ని YAML స్క్రిప్ట్, దానికంటే ముందు బిఫోర్ ఐఎమ్ రైటింగ్ ద YAML స్క్రిప్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ad hoc commands. ad hoc commands are nothing but Ansible ad hoc commands అంటారు. ad hoc commands ఈ నథింగ్ బట్ ఈ లైక్ షెల్ కమాండ్స్, యాన్సిబుల్లో ఉన్న షెల్ కమాండ్స్. ఈ బేసికల్గా ad hoc కమాండ్స్కి యాన్సిబుల్ ప్లేబుక్కి తేడా ఉంటుంది, అదే YAML స్క్రిప్ట్కి. ad hoc కమాండ్స్ ఏంటంటే 1 or 2 టాస్క్ రన్ చేయడానికే ఈ ad hoc కమాండ్స్ అనేవి వాడతారు. లైక్ 1 ఫైల్ కానీ 2 ఫైల్స్ కానీ చిన్న చిన్న ఫైల్స్ని స్లీవ్లో ఇక్కడ టైప్ చేసింది ఇక్కడ ఇన్స్టాల్ ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తే నీకున్న టార్గెటెడ్ సర్వర్స్లో రీచ్ అయితే 1 to 3 టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయడానికే ఈ ad hoc కమాండ్స్ అనేవి వాడతారు. YAML ప్లేబుక్ అనేది మల్టిపుల్ థింగ్స్ లైక్ ఇన్స్టాలేషన్ కానీ ఫైల్స్ లైక్ అపాచీ. నేను అపాచీ ఫైల్ HTTP సర్వర్ అపాచీ ఫైల్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేస్తాను. ఆ తర్వాత ప్యాకేజెస్ని అప్డేట్ చేయడం కానీ అదంతా యూ హ్యావ్ టు గో త్రూ YAML స్క్రిప్ట్. ఫస్ట్ నేను ఈ 1 to 3 టాస్క్లు ఉంటాయి చూసాను, నార్మల్ టాస్క్లు, చిన్న చిన్న ఫైల్ క్రియేట్ చేయడం, అలాంటివన్నీ ad hoc కమాండ్స్తో అలా చేయొచ్చు. అవి మీరు కావాలనుకుంటే Ansible డాక్స్ అని ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి షెల్ కమాండ్స్ కూడా చూడొచ్చు. ఫస్ట్లీ నేను ad hoc కమాండ్స్ మీకు చెబుతాను చిన్న చిన్నవి చూడండి. వాట్ ఆర్ ద కమాండ్? బేసిక్ కమాండ్ ఏంటంటే Ansible ఫర్ క్రియేటింగ్ ad hoc కమాండ్స్ -i ఇన్వెంటరీ. మీకు ఇన్వెంటరీ అంటే మీనింగ్ చెప్తా తర్వాత, వెయిట్ ఫర్ ఎ సెకండ్. ఇన్వెంటరీ ఫస్ట్ బిఫోర్ ad hoc కమాండ్ చేసే ముందు మీరు ఇన్వెంటరీ గురించి చెప్పాలి, అందుకే నేను ఫస్ట్ అదంతా రైజ్ చేశాను. ఇన్వెంటరీ నథింగ్ బట్ ఇన్వెంటరీ అని ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఇన్వెంటరీ అనేది వేర్ యూ హ్యావ్ టు స్టోర్ యువర్ ఆల్ స్లీవ్స్ ఆర్ మేనేజింగ్ IP అడ్రస్ ఇక్కడికి వచ్చి సేవ్ చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను టచ్ యూస్ చేసి ఇన్వెంటరీ ఫైల్ని ఒకటి క్రియేట్ చేస్తాను. ఇన్వెంటరీ నేను ఇప్పుడు LS చేస్తే అక్కడ ఆ ఇన్వెంటరీ ఫైల్ అనేది ఒకటి ఉంది కదా, ఇన్వెంటరీ ఫైల్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఫైల్ స్టోరేజ్. అది మీ కనెక్ట్ చేయాల్సిన టార్గెట్ చేయాల్సిన సర్వర్లో ఒక IP అడ్రస్లో ఇక్కడ తెచ్చి పేస్ట్ చేయాలి. దాంట్లో విమ్ ఓపెన్ చేసి ఇన్వెంటరీ విమ్ని తెలుసు ఎడిటర్, ఫైల్ రాసుకోవడానికి ఇన్సైడ్ దట్ విమ్ మీరు ఏదైతే రాసుకోవాలనుకుంటున్నారో విమ్ ఓపెన్ చేసి దాంట్లో రాసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ విమ్ ఎడిటర్. ఇన్వెంటరీ అనేది కామన్ థింగ్. ఒక ad hoc కమాండ్ రన్ చేయాలన్నా, ఒక స్క్రిప్ట్ రన్ చేయాలన్నా ఇన్వెంటరీ ఫైల్ అనేది ఉండాలి. ఇన్వెంటరీ ఫైల్ దేనికంటే నువ్వు దాంట్లో నీ IP అడ్రస్ని పేస్ట్ చేయాలి. దట్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు నో. ఇన్వెంటరీ విమ్. సో ఎస్కేప్ I
సో నేను నా స్లేవ్కి వెళ్ళి నా పబ్లిక్ ఐపీ అడ్రస్ను తీసుకొస్తాను. కాపీ చేసి పేస్ట్ చేస్తాను ఇక్కడ. ఇలా మీరు ఎన్నైనా చేసుకోవచ్చు గ్రూపింగ్. ఇలా నేను ఒకటే చేశా కదా, ఒక 10 సర్వర్లు ఉంటే 10 సర్వర్ల గ్రూపింగ్ ఎడ్ చేసుకోవచ్చు. ఇన్వెంటరీ ఫైల్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ది గ్రూపింగ్ ఆఫ్ ఆల్ యువర్ ఐపీ అడ్రసెస్ అన్ని ఇక్కడే స్టోర్ చేసుకోవాలి. దట్స్ వై విమ్ ఇన్వెంటరీ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. ఒక ఫైల్ లైక్ ఇన్వెంటరీ చేసి విమ్లోకి వెళ్ళి మీరు గ్రూప్ చేసి మీరు తర్వాత కనెక్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇన్వెంటరీ. సో లెట్ మీ ఎస్కేప్ కాలమన్ డబ్ల్యూక్యూ అండ్ సేవ్ ఎక్స్క్లమేటరీ మార్క్ నో ఎంటర్ సేవ్ చేశాను. నా క్యాట్ యూజ్ చేసి లోన్ ఏం రాశానో చూడొచ్చు మీరు. క్యాట్ ఇన్వెంటరీ యూజ్ చేస్తే నేను అది ఐపీ అడ్రస్ లీవ్ ఐపీ అడ్రస్ నేను ఇక్కడ సేవ్ చేశాను. సో నెక్స్ట్ ప్రాసెస్ నేను అడ్హాక్ కమాండ్స్ చెబుతాను చూడండి. బేసిక్ అడ్హాక్ కమాండ్స్, దాని ఫార్ములా ఏంటంటే దట్స్ కమాండ్ ఏంటంటే దాని కమాండ్కి యాన్సిబుల్ -i ఇన్వెంటరీ -i ఇన్వెంటరీ. నేను యాన్సిబుల్ యూజ్ చేసుకుని ఇన్వెంటరీ ఒక ఫైల్లోకి వెళ్తున్నాను. ఇన్వెంటరీ అనే ఒక ఐపీ అడ్రస్ -i ఇన్వెంటరీ అనేది ఐపీ అడ్రస్ అవన్నీ ఆల్. ఇక్కడ ఆల్ ఎందుకు పెడుతున్నానంటే ఇన్వెంటరీలో ఉంది నాకు ఒక్కటే ఐపీ అడ్రస్. బట్ మన కన్వీనియన్స్కి మనం ఎన్ని రాసుకున్న ఆల్ పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు, ఆల్ పెట్టేయచ్చు అక్కడ. ఆల్ ఈ స్టాండ్స్ ఫర్ దట్. ఇన్వెంటరీలో ఉన్నదాన్ని యాక్సెస్ చేయటమే ఆల్ ఒక స్పెషాలిటీ. దాని తర్వాత మాడ్యూల్, షెల్ మాడ్యూల్ -m -m తర్వాత షెల్, వీటి మీనింగ్ చెప్తాను ఆగండి. తర్వాత -a ఇక్కడ మీరు క్రియేట్ చేయాలనుకున్న ఫైల్. టచ్ డివాప్స్ క్లాస్ అని క్రియేట్ చేద్దాం. ఈరోజు మన క్లాస్ డివాప్స్ క్లాస్ వద్దు, యాన్సిబుల్ క్లాస్ అని మేడం. యాన్సిబుల్ క్లాస్. నేను ఐ మేక్ ఇట్ ఎంటర్, ఎగ్జిక్యూట్ అయిపోయింది. సారీ, నేను ఇప్పుడు ఇక్కడ తప్పేం చేశానంటే SSH కీ కనెక్షన్ అక్కడ ఏమని అడిగిందంటే కమాండ్ యాన్సిబుల్ నాట్ ఫౌండ్ బట్ కెన్ బి ఇన్స్టాల్డ్ విత్ ది sudo apt ఇన్స్టాల్. నేను చేసిన తప్పేందంటే వితౌట్ ఇన్స్టాలింగ్ యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయకుండా నేను అడ్హాక్ కమాండ్స్ అన్ని రన్ చేస్తున్నాను స్పీడ్లో. సో దట్స్ వై నాకు కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ కాల. నేను ఇది చేసే ముందు యాన్సిబుల్ అనేది నీ టెర్మినల్లో ఉందో లేదో తెలుసుకోవాలి. సో ఇలాంటి బిజినెస్ మిస్టేక్స్ ఉంటాయి. దట్స్ వై ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నా పాత్ ఉంది, నా ఫోల్డర్ పాత్ ఇదిగోండి, డెవాప్స్. ఇది నా రెపోలో నా క్లాస్కి సంబంధించినవన్నీ ఇక్కడ టెరాఫామ్ది, లైనెక్స్ది, ఇప్పుడు ఈరోజు యాన్సిబుల్ కమాండ్స్ ఇవన్నీ. యాన్సిబుల్ కమాండ్స్ command.mdలోకి పేస్ట్ చేసి కాపీ చేసి అన్నీ రాశాను. అన్ని యాన్సిబుల్ డాక్స్లోకి వెళ్ళి వాట్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు డూ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ యువర్ యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయాలంటే మీకు ఏమేమి కమెంట్స్ కావాలన్నీ ఒక దగ్గర తెచ్చి పేస్ట్ చేశాను. ఇది నా లింక్లో పెడతాను, చూసుకోండి. వాట్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు డూ. ఫస్ట్ మీరు sudo apt అప్డేట్ చేయాలా. ఈ కమాండ్స్, ఈ బేసిక్ కమాండ్స్ మీరు ఈ డిపెండెన్సీస్ అనేది మీరు డాక్స్లోకి వెళ్ళి చూడండి, సేమ్ ఇయే ఉంటాయి, నో ప్రాబ్లం. ఈ కమాండ్స్ రన్ చేస్తేనే నీ యాన్సిబుల్ ఇన్స్టాల్ అయింది. ఫస్ట్లీ sudo apt అప్డేట్ చేద్దాం, ఈ కమాండ్స్ కాపీ చేసి పేస్ట్ చేద్దాం. మీరు నేర్చుకోవాలి బేసికల్గా. మీకు కొన్ని కమాండ్ ఈ sudo apt అప్డేట్, sudo apt అప్గ్రేడ్, ఈ కమాండ్స్ అన్ని రావాలి. sudo apt ఇన్స్టాల్ యాన్సిబుల్ -y అని మీకు తెలియాలి, వర్షన్ చూసుకోవడం. డిపెండెన్స్ అనేది కామన్. అక్కడ మీరు మెయిన్ టెర్మినల్కి వెళ్తే మీకు చూడొచ్చు డిపెండెన్సీస్. సో వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇన్స్టాల్ చేస్తున్నాను యాన్సిబుల్. ఫస్ట్ నా మెయిన్ యాన్సిబుల్ మాస్టర్లోనే ఇన్స్టాల్ చేస్తున్నాను. ద అప్డేట్ కమాండ్ కెనాట్ టేక్ నో ఆర్గ్యుమెంట్. సారీ. సో ఫస్ట్ sudo apt అప్డేట్, sudo apt అప్డేట్ చేస్తాను. sudo apt అప్డేట్ అవుతుంది, తర్వాత అప్గ్రేడ్ చేద్దాం, నో ప్రాబ్లం. 1 by 1 వెళ్దాం. ఫెచ్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. మీరు అప్డేట్ అనేది లాస్ట్ టెరాఫామ్లో కూడా చెప్పాను, అప్డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, తర్వాత అప్గ్రేడ్ చేయమని వచ్చింది. సో ఐ అప్గ్రేడ్ sudo apt అప్గ్రేడ్ -y అప్డేట్ చేస్తున్నాను.
సో అప్గ్రేడ్ అవుతుంది. సో ఐ విల్ క్లియర్ ద టెర్మినల్ రైట్ నౌ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో నేను అప్డేట్ చేశాను. వాట్ ఆర్ ద కమాండ్స్, తర్వాత ఏమేమి కమాండ్స్ ఉన్నాయో చూడండి. ఇది మీరు బిఫోర్ యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసే ముందు మీకు రిక్వైర్ ప్రీ డిపెండెన్సీస్ ఉంటాయి. దీస్ ఆర్ డిపెండెన్సీస్ అన్నీ మీరు, నేను ఒక ఉబంటు ఓఎస్లో ఉన్నా కాబట్టి ఈ కమాండ్స్ వాడాలి. అదే నేను రెడ్ హ్యాట్లో ఉన్న లైనెక్స్లో ఉన్న కమాండ్స్ చేంజ్ అయిపోతాయి. మీరు ప్రతిదీ మీరు టెర్మినల్లోకి వెళ్ళి, అదే మీరు డాక్స్లోకి వెళ్ళి చూసుకోవాలి. నేను ఉబంటులో చేస్తున్నాను కాబట్టి ఇదంతా నేను మీ క్లియర్ కట్గా తెచ్చి పేస్ట్ చేశాను అంటే రెబోలో. సో ఇది కూడా అయిపోయింది. దాని తర్వాత పీపీటీ ఇది కూడా చేయాలి. పేస్ట్ చేయండి. సో క్లియర్ చేయండి. తర్వాత మీరు రన్ చేయాల్సిన కమాండ్ sudo apt install ansible -y. సో ఇది మీరు రన్ చేయాల్సిన కమాండ్. sudo apt install ansible -y. సారీ Ansible ఇన్స్టాల్ అవుతుంది, అన్ప్యాక్ అవుతుంది చూడండి. ఇట్ విల్ టేక్ ఏ మినిట్. ఈ ప్రీ ప్రాసెస్ అని కంపల్సరీ చేయాలి, అప్పుడే మీ Ansible ఇన్స్టాల్ అయింది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బిఫోర్ ఇట్స్ గెట్ ఇన్స్టాల్డ్. స్కానింగ్ అవుతుంది. సో నేను ఇప్పుడు వర్షన్ చూద్దాం అనుకుంటున్నా. Ansible -version. నా వర్షన్ చూడండి, కోడ్ 2.18.8 అని చూసారా. దట్స్ మై వర్షన్ ఆఫ్ నా Ansible అది. సో నౌ క్లియర్ కట్లీ Ansible ఇన్స్టాల్ అయింది. నౌ ఇప్పుడు నేను adhoc కమాండ్స్ రన్ చేస్తాను. దిస్ ఈస్ ద కమాండ్, adhoc కమాండ్ నేను రాసిన బిఫోర్. నేను ఆ పదాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిఫోర్ రన్నింగ్ ద కమాండ్ రన్ చేద్దాం. చేంజ్ అయిందంటే నా దాంట్లో ఇది ఉంది చూసారా, నా ఇన్వెంటరీలో ఐపీ అడ్రస్ ఇచ్చా కదా స్లేవ్ది, దాంట్లో Ansible అనే క్లాస్ ఫైల్ అనేది అక్కడ క్రియేట్ అయిపోయింది. కావాలంటే మీరు ఆడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి పాత్ నుంచి బయటికి రండి, సిడి నుంచి. సో క్లియర్ చేయండి టెర్మినల్ని. నౌ యూ టైప్ ls -ltr. Ansible క్లాస్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. నేను అలా ఇంకోటి క్రియేట్ చేస్తాను చూడండి. Ansible -i ఇన్వెంటరీలో నా స్లేవ్ ఐపీ అడ్రస్ ఉంది కాబట్టి ఆల్ ఎందుకు ఇస్తున్నా అంటే ఇన్వెంటరీలో ఉన్న ప్రతి ఒక్కదానికి యాక్సెస్ ఇవ్వమని. ఒకటే ఉంది కాకపోతే మీ బెటర్ కోసం ఆల్. రేపు ఇంతకుముందు ఒక 10 సర్వర్లు ఇచ్చారంటే 10 అని రాయకుండా ఆల్ అని ఇచ్చిన ఇబ్బంది ఉండదు. మాడ్యూలియం -మాడ్యూల్ అది షెల్ కమాండ్ కాబట్టి, ఇది బేసికల్గా షెల్ కమాండ్ కాబట్టి. తర్వాత -a టచ్ సమ్ ప్రాజెక్ట్ అని ఇద్దాం. సో స్ట్రింగ్స్ ఇవ్వడం మర్చిపోయా. యూ హ్యావ్ టు గివ్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జిక్యూషన్. సో ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాం. మా స్లేవ్ ఉన్న దాంట్లో ఆ ఫైల్ క్రియేట్ అయిపోయింది. మీకు కావాలంటే అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం. ls -al. నేను క్రియేట్ చేసిన ప్రతి ఒక్కటి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి,
నా యాన్సిబుల్ క్లాస్ ఇందాక ఫైల్. ఇప్పుడు నా ప్రాజెక్ట్ క్లియర్ కట్గా క్రియేట్ అయిపోయినాయి. మీకు క్లియర్ కట్ కావాలంటే ls మైనస్ LTR రెండు ఫైల్స్ క్రియేట్ అయిపోయినాయి బై యూజింగ్ అడ్హోక్ కమాండ్స్. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. అలా కమాండ్ ఒక మెయిన్ కోర్ రీజన్ యాన్సిబుల్ -i ఇన్వెంటరీ. ఈ -i ఇన్వెంటరీ ఈజ్ నథింగ్ బట్ అది ఇన్వెంటరీ ఫైల్లో నువ్వు ఒక స్లేవ్ IP అడ్రస్లు తెచ్చి విమ్ ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేయడం. బికాస్ మీకు అది చేయాలి, అలా చేస్తేనే మీరు చేయాలనుకున్న ప్రతి ఒక్క కమాండ్ మీ స్లేవ్లో ఎగ్జిక్యూట్ అయింది. ఆ తర్వాత ఆల్ ఎందుకు ఇచ్చారంటే ఆ ఇన్వెంటరీ ఫైల్లో ఉన్న ప్రతి ఒక్క DB సర్వర్ కానీ వెబ్ సర్వర్స్ కానీ మీ IP అడ్రసెస్ అన్నిటికీ యాక్సెస్ ఇవ్వడం అది ఆల్ అనేది. ఆ తర్వాత -m షెల్ అని చూసారా, అది షెల్ మాడ్యూల్ అంటారు దాన్ని. యూ హ్యావ్ టు అది ఒక షెల్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే నువ్వు ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. -a అనేది ఒక ఆర్గ్యుమెంట్. దేనికి ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలంటే నీ ఫైల్ నువ్వు ఏదైతే క్రియేట్ చేస్తున్నావు షెల్ కమాండ్ ఆర్గ్యుమెంట్ ఆ ఫైల్కు పాస్ చేయగలిగితే అప్పుడు ఆ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. -m ఇన్వెంటరీ అనేది మీకు చెప్పాను, ఆల్ చెప్పాను. -m షెల్ అనేది షెల్ కమాండ్. అది దానికి షెల్ కమాండ్ ఎగ్జిక్యూట్ కావాలంటే నువ్వు ఒక ఆర్గ్యుమెంట్ -a అని పెడితే ఆ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. దిస్ ఈజ్ ద షెల్ కమాండ్. మీరు ఇలా యూజ్ చేసి ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు ఫైల్స్, నో ప్రాబ్లం. నవ్వు నేను స్క్రిప్ట్ రాస్తాను, యామిల్ స్క్రిప్ట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు రన్, ఇది రన్ చేయాలి యామిల్ స్క్రిప్ట్. నేను అది క్లియర్ కట్గా మీకు రాసి చూపిస్తాను. సో దానికంటే ముందు మనం క్రియేట్ చేయాల్సింది ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. టచ్ చూసేసి ఫస్ట్ ప్లేబుక్, నేను నా యామిల్ ప్లేబుక్లో ఒక ఫస్ట్ ప్లేబుక్ రాయిపోతున్నాను. యామిల్లో యాన్సిబుల్ ప్లేబుక్లో నేను యామిల్ స్క్రిప్ట్ రాయిపోతున్నాను. దట్స్ వై ఐఎమ్ క్రియేటింగ్ మై ఫస్ట్ ప్లేబుక్ .yaml ఫైల్. నేను రాసిన యామిల్ ఫైల్ కాబట్టి సో దట్స్ వై ఐ కెప్ట్ .yaml అనేది క్రియేట్ చేశాను ఫైల్. లెట్ మీ క్రియేట్ ద నేను ఇప్పుడు విమ్ ఎడిటర్ ఓపెన్ చేసి దాంట్లో నేను నా స్క్రిప్ట్ అనేది రాయబోతున్నాను. ఫస్ట్ playbook.yaml. నేను ఎక్కడ స్క్రిప్ట్ స్టార్ట్ చేయమన్నాను చూడండి. సో నేను స్క్రిప్ట్ ఇది మీరు చాలా ఇంపార్టెంట్, మీకు తెలియాలి ఈ స్క్రిప్ట్ అనేది. సో యామిల్ స్క్రిప్ట్ అనేది ఇట్ స్టార్ట్స్ విత్ 3 తో స్టార్ట్ అయింది. స్టార్ట్స్ విత్ యామిల్ డాక్యుమెంట్ స్టార్ట్స్ విత్ 3 ఇట్స్ నెసెసరీ అని చెప్పిన ఆప్షన్, బట్ యాన్సిబుల్లో రాయాల్సిందే. ఇట్ స్టార్ట్స్ విత్ 3 దాని తర్వాత నేను స్క్రిప్ట్ రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క పదాన్ని. సో నేమ్ ఉంటుంది, సో నేమ్ కాలమన్. ఈరోజు నేను అపాచీ అనే ఇక కాన్ఫిగర్ ఫైల్ని HTTP సర్వర్ని ఇన్స్టాల్ చేయబోతున్నాను. ఓకే, దాని తర్వాత యూ హ్యావ్ టు హోస్ట్. నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను రాసినంత చివరిలో. అక్కడ ఏంటి హోస్ట్ అక్కడ ఏంటి ఆల్ అని ఇచ్చుకోవచ్చు. హోస్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. సో తర్వాత బికమ్ ట్రూ. సో దీని తర్వాత నౌ యూ హ్యావ్ టు గివ్ సమ్ స్పేస్ ఇవ్వాలా. టాస్క్స్ అంటే ఏంది, వాట్ ఆర్ ద టాస్క్ అయ్యని నేను ఇప్పుడు చెప్తాను క్లియర్ కట్గా. నేమ్ update package list.
apt. Just press enter. తర్వాత స్పేస్ గివ్ సమ్ స్పేస్. నేను ఇంకో టాస్క్ రాస్తున్నాను కాబట్టి hyphen సారీ. ఆ ఇంటెంటేషన్ బ్లాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా ఇవ్వాలి మీరు. యామెల్ స్క్రిప్ట్ అదే మెయిన్ థీమ్, అదే మెయిన్ థీమ్. సో ఇన్స్టాల్, no, not install, you have to write Apache. present. సో నేను ఒక బేసిక్ స్క్రిప్ట్ అయితే రాశాను యామెల్. సో నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ 3 హైఫెన్స్ ఉన్నాయి చూసారా, అది స్టార్టింగ్ ఆఫ్ యామెల్. అక్కడ యామెల్ యొక్క స్టార్టింగ్ అని దాని అర్థం. చూడండి, ఈ 3 హైఫెన్స్ ఇండికేట్స్ స్టార్టింగ్ ఆఫ్ యామెల్ డాక్యుమెంట్ యామెల్ స్క్రిప్ట్ అనేది స్టార్టింగ్. అక్కడ హైఫెన్ నేమ్ అని చూసారా, అది ప్లేబుక్ నేమ్. నువ్వు ఏదైతే ఇన్స్టాల్ చేయబోతున్నావో అది జస్ట్ డిస్క్రిప్షన్ లాగా ఇచ్చుకోవచ్చు. హోస్ట్ అన్నాను, హోస్ట్ పేరు నేను అక్కడ ఏం క్రియేట్ చేసిన స్లీవ్ కాకపోతే ఇక్కడ ఆల్ అని ఇచ్చుకున్నాను. మీ ఇష్టం, అక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. జస్ట్ ఆల్ అని ఇచ్చాను నేను ఇక్కడ. బికమ్ ట్రూ అని ఎందుకన్నా అంటే, బికమ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ రూట్ యూజర్. యు ఆర్ రన్నింగ్ విత్ రూట్. సూడో కానీ రూట్ పర్మిషన్స్ ఇవ్వాలి, బికాస్ అది ఇంపార్టెంట్. నేను రూట్లో ఎంటర్ అయ్యాయి కాబట్టి. సో దట్స్ వై ఐ గివెన్ రూట్ ట్రూ అని ఇచ్చాను. టాస్క్ అని ఎందుకు రాశానంటే, టాస్క్ నథింగ్ బట్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ అక్కడ హైఫన్ నేమ్ అని చూసారా, ఆడ ఇవ్వాలి టాస్క్లు. నేను అక్కడ టాస్క్లు ఏమేం చేయబోతున్నాను, లిస్ట్ ఆఫ్ టాస్క్స్ ఏమేం చేయబోతున్నాను. నేను టాస్క్ అనేది లిస్ట్ ఆఫ్ టాస్క్స్ అంటారు దాన్ని ఏం చేయబోతున్నాను అంటే, హైఫన్ నేమ్లో అప్డేట్ ప్యాకేజ్ లిస్ట్. ఫస్ట్ నేను ఇన్స్టాల్ అపాచీ చేసే ముందు అప్డేట్ చేద్దాం అనుకున్నాను ప్యాకేజెస్ని. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంది, యాన్సిబుల్ చేసేటప్పుడు కూడా నేను ఫస్ట్ అప్డేటే చేశాను. సో నేను ఇక్కడ అపాచీ ఇన్స్టాల్ చేసే ముందు కూడా నేను అప్డేటే చేయబోతున్నాను ఫస్ట్. దాని తర్వాత యాప్ట్ అని ఇచ్చాను. యాప్ట్ దేనికంటే, యాప్ట్ ఈజ్ మెయిన్లీ యూజ్ ఫర్ ది సూడో పర్మిషన్స్, నాట్ సూడో. యాప్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ఉబంటు. నేను రాస్తుంది ఉబంటులో కాబట్టి ఓఎస్. యాప్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ఉబంటు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాప్ట్ కాకుండా ఎల్డాగ్ ఇచ్చాను అనుకో, లైనెక్స్ అవుతుంది. సో ఈ పర్మిషన్స్ నువ్వు ఇవ్వాలి యాప్ట్ అనేది. సో దట్స్ వై అక్కడ నేను యాప్ట్ అని రాశాను. తర్వాత మళ్ళీ ఇక్కడ మైనస్ నేమ్ హైఫన్ నేమ్ ఇన్స్టాల్ అపాచీ అన్నాను. నా సెకండ్ టాస్క్ ఇది. అక్కడ నేను మళ్ళీ అక్కడ నేను అక్కడేమో అప్డేట్ చేయమన్నాను పైన ఉన్న టాస్క్, ఫస్ట్ టాస్క్లో. సెకండ్ టాస్క్ నేను మళ్ళీ ఇక్కడ ఇన్స్టాల్ అపాచీ, ఇక్కడ సెకండ్ టాస్క్ని అపాచీ ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాను. సో నేమ్ అనేది అపాచీ, స్టేటస్ ప్రెజెంట్ ఏంటంటే ఇన్స్టాల్ అయిందా కాలేదని తెలుసుకోవడానికే ఇక్కడ స్టేటస్ అనే ప్రెజెంట్ అని పెట్టాను. సో నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను. ఎస్కేప్ కాలమన్ డబ్ల్యూక్యూ ఎక్స్క్లమేటరీ స్లీవ్. ఇప్పుడు నేను చిన్న తప్పు రాసిన
ఆ ఫైల్ అనేది నేను రాసిన స్క్రిప్ట్ యామల్ స్క్రిప్ట్ అయితే ఎగ్జిక్యూట్ కాదు. సో ఎగ్జిక్యూట్ కాకపోతే ప్రతి ఒక్కసారి నాకు ఎర్రర్ త్రో చేస్తానే ఉంటుంది. సో బిఫోర్ దట్ ఎగ్జిక్యూట్ అయిందా లేదని తెలుసుకునే ముందు ఆ ఎగ్జిక్యూట్ కావాలంటే ఒక కమాండ్ ఉంది, ఆ కమాండ్ మీరు రాయాల్సి వస్తుంది. ఆ కమాండ్ ఏంటంటే యాన్సిబుల్ హైఫన్ ప్లేబుక్ హైఫన్ ఐ ఇన్వెంటరీ నేను అక్కడ ఏంది విమ్ ఫస్ట్ ప్లేబుక్ యామెల్ కదా, ఆ ఫైల్ పేరు రాయాలి అక్కడ. దేనికంటే ఆ ఇన్వెంటరీలో ఉంది అదే కదా, నేను రాసిన విమ్ అనేది ఫైల్ ఇన్వెంటరీ అదే కదా. సో నేను అక్కడ రాయాల్సింది ఫస్ట్ హైఫన్ ప్లేబుక్ డాట్ యామెల్. సో నేను ఇప్పుడు ఇది ఎంటర్ చేస్తే నేను రాసింది ప్రాపర్ స్క్రిప్ట్ అనేది ఇంటెండేషన్ బ్లాక్స్ ప్రాపర్గా ఇస్తే మాత్రం ఇబ్బంది ఉండదు, లేకపోతే మాత్రం ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్ త్రో చేసింది. ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, 1 to 2 minutes తీసుకుంటుంది అన్నీ అప్డేట్ చేసి ఇన్స్టాల్ చేయాలంటే. సో అయిపోయింది. నేను చేసిన రెండు నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను, తర్వాత ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాను అపాచీ. సో అవన్నీ అక్కడ అయిపోయినాయి. సో నేను రాసింది కరెక్ట్గా తెలుసుకోవాలంటే నేను ఆ ఫోల్డర్లోకి అక్కడికి వెళ్ళి చూడాలి. ఏం చేశాను నేను ఇక్కడ రాశాను స్లేవ్ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని, కాన్ఫిగర్గా మాత్రం స్లేవ్ సర్వర్ అయింది. ఇక్కడికి వెళ్తే మీరు ఖచ్చితంగా టైప్ చేస్తే ఇక్కడ చెక్ అయిందో లేదో నీ అపాచీ అనేది చూసుకో. సూడో సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ అపాచీ 2 రన్ అవుతుంది ఇక్కడ సర్వర్ 2లో. అపాచీ అనేది ఒక హెచ్టిటిపి సర్వరు. సో నేను ఏం చేశానంటే అక్కడ ఒక బేసిక్ యామెల్ స్క్రిప్ట్ రాసి ఎగ్జిక్యూట్ చేశాను. ఇన్వెంటరీ ఫైల్లో నా డీబీ సర్వర్స్ కానీ నా వెబ్ సర్వర్స్ కానీ అవి కాకుండా, ఇప్పుడు నేను అవన్నీ డీబీ సర్వర్స్ వెబ్ సర్వర్స్ తర్వాత చెప్తాను. నా స్లేవ్ ఐపీ అడ్రస్ని ఇన్వెంటరీలో ఫైల్లో ప్లేస్ చేసి, దాని తర్వాత నేను ఒక యామెల్ ప్లేబుక్ రాసి దానికి, ఆ తర్వాత నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేశాను ఆ ప్లేబుక్ని. దట్ ఈస్ మై ఫస్ట్ ప్లేబుక్ .yaml అని. సో నేను ఎగ్జిక్యూట్ చేశా కాబట్టి నేను ఏమేమి రాశాను ఎక్కడ నేను అంతా చూపిస్తుంది. ఇన్స్టాల్ అపాచీ, అప్డేట్ అపాచీ అయిపోయింది, చేంజ్ ఇన్స్టాల్ అపాచీ, ఇదంతా ఇక్కడ ఎట్ట జరిగిందో అక్కడ అదే జరిగింది. సో ప్రతిదాన్ని నేను కాన్ఫిగర్ చేశాను. ఇక్కడ రాసిందంతా అక్కడ కాన్ఫిగర్ అయిపోయింది. దట్స్ వై ఇక్కడ నాకు చూపిస్తుంది చూడు, నేను అపాచీ ఇన్స్టాల్ చేశాను కదా, యాక్టివ్ రన్నింగ్, నీ అపాచీ అనేది ఎగ్జిక్యూట్ అయింది, రన్నింగ్లో స్టేజ్లో కూడా ఉంది. సో ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బేసిక్ తప్పు చేసినా ఎగ్జిక్యూట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పు చేసి చూపిస్తాను మీకు. ఒక ఆ ఫైల్ నేను రాసేది చూసాడా, విమ్ ఫస్ట్ ప్లేబుక్ .yaml, అది ఎగ్జిక్యూట్ కాదు ఒకవేళ నేను తప్పు రాస్తే. చూడండి ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసా, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ అపాచీ అనేది యామెల్ స్క్రిప్ట్లో నాకు సర్వర్లో కావాలని చేశాను, ఒక టార్గెట్ సర్వర్లో ఇన్స్టాల్ కావాలని చేశాను, అప్డేట్ చేసి అది అయింది, మీకు చూపించాను. చూసారు కదా ఇక్కడ రన్నింగ్లో ఉంది. దట్ మీన్స్ ఇట్స్ ఇన్స్టాల్ ఆన్ ది స్లీవ్ సర్వర్లో. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇది ఒకవేళ మీరు ఇండెంటేషన్ బ్లాక్స్ ప్రాపర్ ఇవ్వకపోతే ఎర్రర్ త్రో చేసిందో చూపిస్తాను, ఫెయిల్యూర్ ఎట్ అయితే చూపిస్తాను, క్లియర్ చేస్తున్నాను. సో విమ్, సో ఆ ప్లేబుక్లోకి వెళ్దాం. ఇక్కడ జస్ట్ ఎస్కేప్ అయి కొట్టి నేను ఇక్కడ బ్యాక్ స్టేజ్కి ఇక్కడ నేను స్పేస్ ఇవ్వట్లా, స్పేస్ ఇవ్వకుండా మొత్తం ఆ స్టేట్ అనేదాన్ని మొత్తం కాలమ్ కలిపి రాస్తున్నాను ప్రెసెంట్ టైం. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, ఎస్కేప్ కాలమన్ WQ ఎక్స్క్లమేటరీ సేవ్ ద స్పై. నేను ఇప్పుడు మళ్ళీ నా కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను, ఏది నేను రాసిన కమాండ్, దీన్ని ఫస్ట్ ప్లేబుక్ కమాండ్ని. సో నా ఎంటర్ చేద్దాం. ఎర్రర్ త్రో చేసింది. అక్కడ ఎర్రర్ ఏం చెబుతుంది, ద ఫైండింగ్ లైన్ అపియర్ టు బి నేమ్ అపాచీ టు స్టేట్ ప్రెసెంట్ దగ్గర మీరు ఇండెంటేషన్ బ్లాక్స్ ప్రాపర్గా లేదు. ద ఎర్రర్ అపియర్స్ టు బి home/ubuntuలో column 1 but elsewhere in the file depending on exact syntax problem. That means there I wrote some
రాంగ్ సింటాక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రైట్ సింటాక్స్. నేనేం చేశాను అక్కడ బేసిక్ స్పేస్ ఇవ్వలేదు. స్పేస్ ఇవ్వకపోవడం వల్ల ఆ స్టేట్, ఇక్కడ స్టేట్ తర్వాత కాలమన్ పక్కన స్పేస్ ఇవ్వకుండా ప్రెజెంట్ రన్ రాశాను. సో దట్ ఈస్ ద రీజన్ వై నా యామెల్ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. సి యామెల్ స్క్రిప్ట్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒక బేసిక్ స్క్రిప్టే. మీరు ఇలా చాలా ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది మీ కంపెనీ లీడ్లు అడిగినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ జావాలో చేయాల్సిన జావా ఫైల్ ఇన్స్టాల్ చేయాలన్నా, ఎంజినిక్స్ చేయాలన్నా, డాకర్ చేయాలన్నా యామెల్ స్క్రిప్టే వాడతారు. ఇలా ఒక సర్వర్కే కనెక్ట్ చేశాను నేను. అలా 4-5 సర్వర్లో ఇలా చేయొచ్చు. మీరు ఇలా కనెక్ట్ చేసి SSH ద్వారా ఇలా ఒక దాంట్లో స్క్రిప్ట్ రాసి మాస్టర్లో అక్కడ 4 సర్వర్లకి టార్గెట్ సర్వర్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు నేను ఇప్పుడు చేసినట్టు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది థియరీ అండ్ ప్రాక్టికల్ ఆఫ్ యాన్సిబుల్. నాకు తెలిసి మీకు క్లియర్ కట్గా అర్థమై ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయాలా. నేను ఎర్రర్ రాకుండా యామెల్ స్క్రిప్ట్ రాశాను, ఎర్రర్ వచ్చేటట్టు యామెల్ స్క్రిప్ట్ రాశాను. బేసిక్ డిఫరెన్స్ ఏంది, నేను ఎక్కడైతే ఇండెంటేషన్ బ్లాక్స్ అంటారు, నథింగ్ బట్ స్పేసెస్, ట్యాబ్స్ ప్రాపర్గా గీపోతే ఇలా బ్లాక్స్ వస్తూ ఉంటాయి, ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. మీరు ఎంతసేపు రాసినా ఎర్రర్ త్రో చేస్తూనే ఉంటుంది. సో యామెల్ స్క్రిప్ట్ అనేది మీరు డాక్స్లోకి వెళ్ళి చూడండి. అసలు డాక్స్ నుంచి టెంప్లెట్ కాపీ చేసి రాయొచ్చు. బట్ మీ క్లియర్ కట్ అండర్స్టాండింగ్ కోసం అనేది నేను రాసి చూపించాను, ప్రతి ఒక్క పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. సో దిస్ ఈజ్ అబౌట్ ది యామెల్ ప్రాక్టికల్గా చేసి చూపించాను. సో మీకు డెఫినెట్గా అర్థమైంది అనుకుంటున్నా ఇప్పుడు దా చెప్పింది. సో థియరీ, ప్రాక్టికల్ ఈ రెండు వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరు చూసినందుకు ప్రతి ఒక్కదానికి. మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డెఫినెట్గా రోడ్ మ్యాప్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.